మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఆ ఫ్లేవర్ టేస్ట్ అంత బాగుంటుంది. ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ పిజ్జా సాస్ ఆర్ పాస్తా సాస్ రెండు కూడా ఒకటే, అది ఒక స్పూన్ వేసుకొని కొంచెం మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా వేసుకొని, ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం మంచిగా. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా వెజ్జీస్కి మంచిగా పట్టుకున్నాక వాటర్ అనేది వేసుకుందాం. ఇక్కడ నేను 4 personsకి కావాల్సినంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక చెంబడు నీళ్ళు వేసుకుంటున్నా. చెంబడు అంటే ఒక 2 glasses ఆఫ్ వాటర్, 2 to 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. 1/2 tablespoon పెప్పర్, 1/2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, 1/2 tablespoon గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. వెజ్జెస్కి పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది వేసుకుందాం. వేసుకొని వాటర్ మంచిగా మరిగిన తర్వాత పాస్తా యాడ్ చేసుకుందాం. గైస్ వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ షేర్ చేయట్లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకుందాం. లేదంటే మీరు ముందుగానే పాస్తాని బాయిల్ చేసి పెట్టుకున్నా ఓకే. సో ఇది అయితే టైం సేవింగ్ ప్రాసెస్ అండ్ తొందరగా కూడా అయిపోతుంది. వాటర్ వేసేసుకొని కొంచెం మంచిగా మరిగిన తర్వాత పాస్తా యాడ్ చేసేసుకుందాం. సో ఈ విధంగా మంచిగా మరిగిన తర్వాత పాస్తా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 minutes అట్లా లిడ్ పెట్టుకొని ఓపెన్ చేసుకొని లాస్ట్లో చీజ్ యాడ్ చేసుకోవడమే. చీజ్ కంప్లీట్లీ ఆప్షనల్. మీకు కావాలంటే చీజ్ యాడ్ చేసుకొని, నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి చీజ్ యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి, చీజ్ మిక్స్ అయ్యేంత వరకు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పాస్తా రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అట్లనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం.